డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. ప్రీవియస్ వీడియో కనుక మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి గురించి బెయిల్ గురించి మనం మాట్లాడినప్పుడు రాదు అని మీరు చెప్పడం జరిగింది. సో అదే విధంగా నెక్స్ట్ డే న్యూస్ బెయిల్ రద్దయినట్లు మనం విన్నాము. మరి దీనికి సంబంధించి బెయిల్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి అంటారు? అండ్ ఎటువంటి కారణాలు ఈ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్ళాయని అనుకోవచ్చు? ఇప్పుడు ఉషా గారు, ఈ టాపిక్ మనం లాస్ట్ టైం క్లియర్ గా మాట్లాడటం జరిగింది. తనకి ఎంతో మంది పార్టీస్ వాళ్ళ కింద ట్రోలింగ్ లో కొంతమంది మీరు చెప్పింది కరెక్ట్ అని, కొంతమంది మీరు చెప్పింది రాంగ్ అని నానా రకాలుగా ట్రోల్ చేసుకుంటున్నారు. దేనికి నేను పట్టించుకోను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఉషారు, ఈ కేసులో క్లియర్ కట్ గా నేను ఎందుకు 90% పాసిబిలిటీ లేదని అంటే, దిస్ కేస్ హాస్ బీన్ గోయింగ్ ఫ్రమ్ లోవర్ కోర్ట్ టు హై కోర్ట్ టు సుప్రీం కోర్ట్ డబుల్ బెంచ్ నుంచి మళ్ళీ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ వరకు వెళ్ళింది. ఇంతమంది న్యాయవాదులు నో అన్న తర్వాత చీఫ్ జస్టిస్ కుక్కలకే ఇందులో ఏ పాయింట్ దొరుకుతుంది అన్నది నా క్వశ్చన్. ఓకే, ఎందుకంటే వీళ్ళందరూ న్యాయవాదులు అందరూ, మన చీఫ్ జస్టిస్ గారు కూడా లోవర్ లెవెల్ దగ్గర నుంచి అలా ఎదుగుతూ చీఫ్ జస్టిస్ వరకు వెళ్ళారు ఆయన, రైట్? సో వాళ్ళు చూసే పాయింట్స్ ఏ కోణం నుంచి చూస్తారా అన్నది కంపల్సరీ చీఫ్ జస్టిస్ గారు చూసి పరిశీలించి ఇవ్వాలి. సో ఇంతమంది జడ్జిలు ఇవ్వనప్పుడు అందులో ఆయనకి ఇంకో పాయింట్ కనిపిస్తుందని నేను అనుకోలేదు. మోరోర్లెస్ నేను 17A గురించి మనం మాట్లాడతాం జరిగింది. 17A నేను మళ్ళీ అందరికీ చెప్తున్నాను. 17A ఏంటి అంటే, ఒక పబ్లిక్ సర్వెంట్ పబ్లిక్ డ్యూటీస్ డిశ్చార్జ్ చేసేటప్పుడు కాంపిటెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకొని ఏదైనా వాళ్ళ మీద నిందలు మోపాలంటే కాంపిటెంట్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాలి. ఒక సీఎం అనుకోండి, ఇప్పుడు కరెంట్ సీఎం అనుకోండి, ఆయన అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్ కావాలి. ఓకే, కరెంట్ గవర్నర్ని ఏమైనా తీసేయాలనుకోండి, మళ్ళీ అది ప్రెసిడెంట్కి చెప్పాలి. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ కంట్రీని ఒకవేళ ఇంపీచ్ చేయాలనుకోండి, మళ్ళీ అది పార్లమెంటు, లోక్సభ, మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జి గారి దగ్గర నుంచి, ఇవంతా ఒక ప్రాసెస్ ఇది. ఓకే, ఇది తెలియక అంటే, ఇది నాకు కూడా తెలిసింది, మేము చదివాం కాబట్టి వీ నో ఆల్ దిస్ థింగ్స్. మేము రాజ్యాంగం చదువుతూనే ఉంటాం ప్రతిరోజు కాబట్టి వీ నో ఆల్ దిస్ థింగ్స్. ఓకే, సో అదే మోడ్లో 17 ఏం చెప్తుంది, ఒక పబ్లిక్ సర్వెంట్ మోడ్లో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేయాలి అంటే కాంపిటెంట్ అథారిటీ నుంచి పర్మిషన్. ఈయనప్పుడు ప్రస్తుతానికి ఎక్స్ చీఫ్ మినిస్టర్, ఈజ్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ పొజిషన్ లో ఉన్నప్పుడు 17A అప్లికబుల్ అని నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు సిన్స్ ఈజ్ నాట్ ఏ చీఫ్ మినిస్టర్ 17A ఆయనకు అప్లికబుల్ కాదు అని బల్లగుద్దు నేను చెప్తాం జరిగింది, అదే జరిగింది. సో యా, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ అదే ఉషా గారు. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనం వింటుంటే టీడీపీ పార్టీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే, ఏదైతే మీరు చెప్పారో యాస్టిస్ మనం నెక్స్ట్ డే అదే విన్నాము, రద్దయింది అని. బట్ ఈ ప్రాసెస్లో రీసెంట్గా బాలకృష్ణ గారు ఫ్లెక్సీలు తీసేయడం, జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి కొన్ని వాదోపవాదులను కూడా మనం వింటూ ఉన్నాం. దానికి సంబంధించిన ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన పార్టీలో వినిపించబోతుంది కాబట్టి, సో దీనిపై ఏం మాట్లాడొచ్చు సార్ అసలు? ఎస్ అండి, ఇప్పుడు మొన్న మన పెద్ద ఎన్టీఆర్ గారిది వర్ధంతప్పుడు ఫ్లెక్సీస్ ఏవో ఉన్నాయి, స్వాగతం సుస్వాగతం అని ఫ్లెక్సీస్ పెట్టినప్పుడు అది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ ఎ రైట్ వే. వర్ధంతి అన్నప్పుడు వి ఆల్ విల్ గో ఇన్ ఎ సాడ్ మూడ్ అండ్ మనం అక్కడ నివాళులు అర్పిస్తాము. సో ఆ టైంలో ఫ్లెక్సీస్ ఎవరో తెలుసో తెలియకో ఎవరో పెట్టుంటారు, దాన్ని బాలకృష్ణ గారు చూడగానే అది తీసేయండి అన్నారు. అది 100% ఆయన చెప్పింది కరెక్టే. ఆ టైంలో అట్లాంటి ఫ్లెక్సీస్ అక్కడ ఉండటం కరెక్ట్ కాదు. జయంత్ అయినా వర్ధంత్ అయినా బేసిక్గా తను లేరు కాబట్టి వీ హ్యావ్ టు షో అవర్ రెస్పెక్ట్ అండ్ వీ నీడ్ టు గో దేర్ అండ్ వీ నీడ్ టు కమ్ ఆఫ్. అక్కడ ఫ్లెక్సీలు పెడతా అదేం సినిమా కాదు కదా, అక్కడ ఫ్లెక్సీలు పెడతాను. సో 100% బాలకృష్ణ గారు చెప్పింది అది కరెక్ట్ అని నేను బట్ అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన నడుస్తుంది. అయితే ఈ టాపిక్ వేరు, ఆ టాపిక్ వేరు. మన దగ్గర ఏమవుతుందంటే అక్కడ జరిగింది ఒకటి, ఆ తర్వాత ఆ టాపిక్ అంతా వైరల్ గా మారింది, రాజకీయాల్లోకి ఎంట్రీ ఏ విధంగా ఉంటుంది అని ఉషా గారు. టాపిక్ డైవర్ట్ అయింది. అక్కడ జరిగింది నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆయన చెప్తాను తప్పేం లేదు. అది నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమి అది ఫ్లెక్సీ పెట్టించింది కదా, ఆయన తప్పు లేదు, తీసేయమంటల్లో ఈయన తప్పు లేదు, అక్కడతో అది క్లోజ్ అండి. కానీ మన దగ్గర ఏమవుతుంది, పొలిటికల్ ఇది కాబట్టి, పొలిటికల్ ఫ్యామిలీ కాబట్టి పాపం వాళ్ళు ఏం మాట్లాడినా దాన్ని అదేదో అర్థాలు తీసి అది ఏటో తీసుకుపోతారు దాన్ని. సరే, ఇప్పుడు మళ్ళీ మీరు అడిగారు కాబట్టి నేను ఆ టాపిక్ గురించి కూడా ప్రస్తావిస్తున్నాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత అది మీడియాలో మొత్తం టర్న్ అయిపోయింది. అసలు అక్కడ వర్ధంతి లేదు, ఏమీ లేదు, అక్కడ న్యూస్ అంటే బాలకృష్ణ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అని వెళ్ళిపోయింది. ఓకే, ఇందులో తప్పేముందండి? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి అదే ఫ్యామిలీ నుంచి వచ్చారు, బాలకృష్ణ గారు అదే ఫ్యామిలీ నుంచి, ఈయన ఫస్ట్ జనరేషన్, ఈయన సెకండ్ జనరేషన్. ఓకే, జూనియర్ ఎన్టీఆర్ గారి
ఫాదర్ నందమూరి హరికృష్ణ గారు ఆయన ఏమి తక్కువ స్థాయి వ్యక్తి కాదు. ఈ వాజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్ లీడర్ అట్ టైమ్స్. ఆయన ఉన్నప్పుడు ఆయనే రథసారథిగా ఎన్టీఆర్ గారి యాత్ర అప్పుడు ఈ వాజ్ రథసారథి, హరికృష్ణ గారి రథసారథి. ఆయన ఏం తక్కువ స్థాయి, ఇవాళ ఆయన లేకపోతాం మన దురదృష్టము, బట్ ఆయన ఏం తక్కువ స్థాయి వ్యక్తి ఏం కాదు. ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆబ్వియస్ గా ఎంత రైట్స్ ఆ ఫ్యామిలీలో అందరికీ ఉన్నాయో అదే రైట్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు వర్ధిస్తుంది. సిన్స్ ఈజ్ ఎ సెలబ్రిటీ నౌ, సిన్స్ ఈజ్ ఎ టాప్ హీరో నౌ, సిన్స్ ఈజ్ ఎ సూపర్ స్టార్ నౌ ఇన్ టాలీవుడ్, ఆయన మీదకే ఆటోమేటిక్గా ఇప్పుడు అదే ఫ్యామిలీలో చాలా మంది జూనియర్ ఎన్టీఆర్ గారి వయసు ఉన్న పిల్లలు కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళ గురించి ఈ టాపిక్ రాదు. ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఎవ్రీ టైం ట్రోల్స్ వస్తాయి. ఎందుకు వస్తుంది అంటే హీఈస్ ఏ నోన్ స్టార్, హీఈస్ సెలబ్రిటీ, టాప్ స్టార్, సూపర్ స్టార్. బాలకృష్ణ గారు ఎట్లా సూపర్ స్టారో ఇప్పుడున్న జనరేషన్ లో ఎన్టీఆర్ గారు కూడా, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఈ తారక్ గారు కూడా ఈజ్ ఏ సూపర్ స్టార్ నో. ఆయన పాలిటిక్స్ కి గురించి పబ్లిక్ మాట్లాడుకుంటాము అన్నది ఆయన జస్ట్ అలా చూసి అది వదిలేస్తాం తప్ప, నవ్వుకొని వదిలేస్తాం తప్ప, ఆయన ఎప్పుడైనా స్టాండ్ తీసుకొని ఆయన మీడియాలో పర్సనల్ గా వచ్చి చెప్పినప్పుడు దాని గురించి చర్చించుకోవాలి. అసలు ఇది చర్చించుకునే అవసరమే లేదని నేను అనుకుంటున్నాను. సిన్స్ మారి వైరల్ అయ్యి దుమారం అయింది కాబట్టి దాని గురించి చర్చించుకోవాలి. కానీ మనకి వీ హ్యావ్ ఎవ్రీ రైట్ అండి ఉషా గారు, మీరైనా నేనైనా, వి ఆల్ ఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, సిటిజన్స్ ఆఫ్ దిస్ స్టేట్, తెలంగాణ కానివ్వండి లేకపోతే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కానీ అప్పట్లో. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇది వైరల్ అయింది కాబట్టి మనం జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ టాపిక్ ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇందులో బాలకృష్ణ గారు నేను ఇందాక చెప్పినట్టు ఫ్లెక్సీ తీసేయమంటలో తప్పులేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు నేనే ఇక్కడ ఫ్లెక్సీ పెట్టించా అని కూడా అనుండరు. ఇద్దరిది అక్కడ మిస్టేకే లేదు. పబ్లిక్ కి పనిపాటు లేక కొంతమంది పబ్లిక్ ఓన్లీ ఇవే మాట్లాడుకునే వాళ్ళకి ఇది ఒక న్యూస్. వాళ్ళు ఈ న్యూస్ ని దుమారం లేపి అది తీసుకుపోతూ ఉన్నారు. The moment, the day when Junior NTR will come in front of media and when he will announce his political entry, అప్పుడు దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఓకే, సరే చర్చించుకుందాం అంటారా? ఇంత న్యూస్ అయింది కదా, వైరల్ అయింది కదా, దీని మీద ఒక మాట మీరు అడిగారు కాబట్టి చర్చించుకోవాలి పరిస్థితే వస్తే జూనియర్ ఎన్టీఆర్కి ఏ స్థాయిలో తక్కువ అవుతుందండి ఆయన పాలిటిక్స్ ఎంట్రీ అవుతానికి? ఇన్ ఎవ్రీ వే పీపుల్ ఆర్ షోయింగ్ రెడ్ కార్పెట్ టు హిమ్ to get into politics, to send his voice into the public. ఆయన వాయిస్, ఆయన ఉన్న ప్రతిభ, ఆయన వేసే డాన్స్, ఆయన నటన అందరూ ముగ్ధులయ్యారు. ఓకే, సినిమా హిట్ అవ్వాలంటే ఈజీ కాదండి ఉషా గారు. ఓకే, ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఈజీ కాదు. ఒక సోషల్ మీడియాలో ఒకళ్ళు నార్మల్గా వ్యూస్ రావాలంటేనే ఎంతో కింద మీద పడి కష్టపడుతూ ఉంటారు. అట్లాంటిది ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ ఈజీ. అలాంటిది కంటిన్యూస్గా ఇన్ని సినిమాలు హిట్ అయినాయి అంటే ఆయనలో టాలెంట్ ఉంది. రైట్, ఇప్పుడు ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమాల నుంచే వచ్చి పాలిటిక్స్ పెట్టారు. బ్రహ్మాండంగా కాంగ్రెస్ ని ఆ టైంలో, కాంగ్రెస్ మోనోపోలీ లాగా ఉండే ఆ టైంలో దెర్ వాజ్ ఎ స్పేస్. ఆ టైంలో వచ్చి ఎంతో కష్టపడి ఆయన యాత్రలు చూస్తుంటే మనం రోడ్డు మీద స్నానాలు చేసి ఆయన ఉన్న లగ్జరియస్ లైఫ్ మొత్తం వదిలేసి ఆయన పాదయాత్రలు చేసుకుంటూ వెళ్ళి ఆ పార్టీని విత్ ఇన్ నో స్పాన్ ఆఫ్ టైం పవర్ లోకి తీసుకొచ్చి తెలుగువాడి జెండా మొత్తం ఇండియాలో ఎగిరేశారు. ఆయన నిజంగానే ఇఫ్ యూ వుడ్ హావ్ బీన్ అలైవ్ ఆయన ప్రైమ్ మినిస్టర్ 100% అయ్యేవాళ్ళు. ఓకే, అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి వేరేలాగా ఉండేదేమో. హూ నోస్, గాడ్ నోస్. ఎస్ ఆర్ నో? సో ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తాం తప్పండి. అటు బాలకృష్ణ గారిని కూడా అన్యాయంగా ట్రోల్ చేయక్కర్లేదు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారు ట్రోల్ చేయక్కర్లేదు. వాళ్ళది ఫ్యామిలీ ఇష్యూ. ఎంత కాదన్నా వాళ్ళకి పర్సనల్ స్పేస్ అన్నది ఒకటి ఉంటుంది. ఆ స్పేస్లోకి దూరి పనిపాటు లేని వాళ్ళు కావాలని ఏదో వాగాలి కదా అని వాగి అనవసరంగా వాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందో లేదో వి డోంట్ నో. ఒకవేళ ఉంటే దాన్ని ఇంకా ఎక్కువ చేస్తానికి, ఒకవేళ లేకపోతే దాన్ని క్రియేట్ చేస్తానికి ఇది ఆపోజిషన్ పార్టీ కూడా చేయొచ్చు కదా, రైట్? సో దయచేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఉన్నదానికి లేని దానికి ఆ న్యూస్ని ఎక్కడికో వేరే న్యూస్ లాగా తీసుకెళ్ళిపోయి కేవలం మీ వ్యూస్ గురించి దాని గురించి అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దని నేను పర్సనల్గా జనాల్ని కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.